తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫీజులు పెంచాలని దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఫీజుల పెంపునకు సంబంధించిన వినతులపై ఫీజుల నియంత్రణ కమిటీ టీఏఎఫ్ఆర్సీ 6 వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇక ప్రభుత్వం ఫీజుల పెంపునకు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సుమారు 11 ఇంజనీరింగ్ కాలేజీలు గురువారం లంచ్ మోషన్ రూపంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ కె లక్ష్మణ్ ఈ పిటిషన్పై విచారణ జరిపారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపునకు సంబంధించి ఏటా జరుగుతున్న జాప్యంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. టీఏఎఫ్ఆర్సీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టి 3 ఏళ్లకోసారి కాలేజీలను పరిశీలించి ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోలేకపోవడం సరికాదని చెప్పింది. ఫీజుల పెంపు కోసం డిసెంబర్లో ప్రతిపాదనలు వస్తే జూన్ వరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని నిలదీసింది. కమిటీలో 15 మంది సభ్యుల వరకు ఉన్నారని, అయినా ఇంత జాప్యం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా ఫీజులు పెంచాలని టీఏఎఫ్ఆర్సీపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు, కౌన్సిలింగ్ పూర్తయ్యాక పిటిషన్ వేయడం ఏంటి అని కాలేజీలను హైకోర్టు నిలదీసింది. కాలేజీల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ డిసెంబర్లో ప్రతిపాదనలు పంపగా మార్చిలో కమిటీ సమావేశమై తమ ప్రతిపాదనలను ఆమోదించిందని కోర్టుకు తెలిపారు. అయితే ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కొన్ని కాలేజీలు గత ఏడాది కంటే సుమారు 70 నుంచి 90% వరకు ఫీజులు పెంపు కోరుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ప్రైవేట్ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ ఫీజుల విషయంలో 6 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని టీఏఎఫ్ఆర్సీని ఆదేశించింది. ఈ తీర్పు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రస్తుతానికి కొంత ఊరటనిచ్చింది. అయితే ఫీజుల పెంపుపై తుది నిర్ణయం ఇంకా టీఏఎఫ్ఆర్సీ ప్రభుత్వం చేతుల్లోనే ఉండటం గమనార్హం.